చినిగిన అంగికి కుట్టు పెడదామనుకుంటే మొత్తమే చినిగే కథ అవుతుంది. సాయం చేస్తున్నాం అని చూపెట్టుకునే కాదు, ఆ సాయం దూపతోటి ఉన్న కాపలా కాసే కుక్కకు నీళ్లు పోతున్నామా, కాటేసే పాముకు పాలు పోతున్నామా అనేది చూసుకోవాలి. సూపర్ రా బిట్టు అని అనబట్టి ఈ ముచ్చటరికైన తెలంగాణ పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇవాళ మీకు ముచ్చట చెప్పే ముంగట ఓ కథ చెప్పాలి. ఇక కథ తిన్నాక మీ కళ్ళెంబడి కన్నీళ్లు కాలువ పారడు మాత్రం ఖాయం. ఎందుకైనా మంచిది ఓ డజన్ దస్తీలు పక్కకు పెట్టుకోరు మరి, సరేనా? ఓకే, మొదలు పెడదామా? అనగనగా ఓ పేద తల్లి, పాపం ఆమెకు ఉండనికి ఇల్లు లేదు. పేదోడైన వాళ్ళ చిన్న కొడుకు ఈ దేశంలో కొలువు దొరకక, కొలువు చేయకపోతే ఇల్లు గడవక లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకొని బయట దేశం పోయి కొలువు చేస్తాడు. ఇంకో పేదోడైన పెద్ద కొడుకేమో కొలువు లాంటిది ఏం చేయకుండా బతకనికి పొట్టకూటి కోసం పొలిటికల్ లీడర్లకు స్ట్రాటజీలు ఇచ్చే ఛానల్ నడుపుతాడు. ప్రమోషన్స్ కూడా బాగానే వస్తాయి. ఇక తల్లి కంటే పేదరాలైన వాళ్ళ బిడ్డనేమో బతకనికి ఏదో ఒక కొలువు చేయాలి కదా అని కరెంటు డిపార్ట్మెంట్లో కొలువు చేస్తుంది. ఏంది ఇది పేదోళ్ళ కథ లెక్క లేదా? పేదోళ్ళ కథనే. కావాలంటే మీరైనగా తల్లి మాటలు. బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. పాపం ఇంత పేదరాలైన ఓ పేద తల్లికి ఓ చిన్నపాటి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి అలా ప్రజాపాలనత్వాన్ని చాటుకున్న ఈ చెయ్యి పార్టీకి ఏ చేత్తోటి దండం పెట్టినా సరిపోదు సార్, సరిపోదు అని తారీఫ్ చేసుకుంటా గీ బుడ్డోడి చెప్పే అనగనగా ఓ పేద కుటుంబం కథ కూడా ఇనురు మరి. అనగనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. సాయం చేస్తున్నాం అని చూపెట్టుకునే కాదు, ఆ సాయం దూపతోటున్న కాపలా కాసే కుక్కకు నీళ్లు పోతున్నామా, కాటేసే పాముకు పాలు పోతున్నామా అనేది చూసుకోవాలి. గదేం చూసుకోకుండా సోషల్ మీడియాలో హైప్ కోసం ఏదో చేద్దామనుకుంటే గిట్లనే అవుతుంది మరి. చినిగిన అంగికి కుట్టు పెడదామనుకుంటే మొత్తమే చినిగే కథ అవుతుంది. ఈ పథకం ఆ పథకం జనాలు తిప్పలు పెట్టుడే కాకుండా గిట్లా జిమ్మిక్కులు జిమ్నాస్టిక్లు చేస్తున్నారు చేయిపాటి సర్కార్ వాళ్ళు. అర్హులైన పేదోళ్ళకి ఇల్లు ఇస్తారు అనుకుంటే గిట్లా ఇంట్లో 3-4 కొలువులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ప్రజాపాలన అంటే. గుడ్, సూపర్ రా బిట్టు అని అనబట్టి ఈ ముచ్చటరికైన తెలంగాణ పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.